మీరు స్టార్ట్ చేస్తారు నెగటివ్ గా రివెంజ్ అని. నెగిటివ్ కాదు, అది 100% రివెంజ్ నెగిటివే. పాజిటివ్ అని మీ ట్యాగ్ మాకు ఆ రివెంజ్ వద్దు. మాస్టర్ మీరు కొంచెం మా మీద తీసేయండి. నేను తీసేయడానికి సేవకులు అవి కూడా మాకు ఏం వద్దు మాస్టర్. 10 మందికి వెళ్ళి మాస్టర్ ఇలా అని ఇన్ఫ్లుయెన్స్ అయితే నేను చేయలేదు. చేయలేదు మాస్టర్. మాకు అనిపించింది మీకు ఏమన్నా ఉంటే డైరెక్ట్ అక్కడనే చెప్తున్నాం, ఇక్కడ చెప్పాల్సిన ప్లేస్ మాకు అవసరం లేదు అట్లా. మీ మీద మేబీ చెప్తే మాకు చెప్పే విధానం చెప్పుంటే బాగుండేది. ఆ స్టేట్మెంట్ బాధ అనిపించింది. మేడం ఒక్క నిమిషం, మమ్మల్ని మాస్టర్ చూసి డేస్ మెంటల్ టార్చర్ అయింది మాకు. చెప్పలేదు మేము, అంతే. మేము ఎంత అనుభవించామో మా ఇద్దరికి తెలుసు. ఇట్లా చూడడం అనేది చెప్తున్నారు. చూసి మళ్ళీ ప్రైవేట్ లో పబ్లిక్ లో ఉంటాడు బోర్డు. ప్రైవేట్ పబ్లిక్ మేమేమన్నా ఎనిమిసా మేడం? మీకు చెప్పండి, మేమేమన్నా మీకు ఏమైనా ఎనిమిటీ చేసామా? పాజిటివ్ గా చూడండి మాస్టర్. మేమంతా నెగిటివ్ పీపుల్ కాదు, ఓకేనా? మా రిక్వెస్ట్ అది. మేము పాజిటివ్ పీపుల్, మేము నెగిటివ్ పీపుల్ కాదు. కొంచెం పాజిటివ్ కాబట్టే నువ్వు నాకు ఆలోచిస్తూ అటు ఇట అని చెప్పేసి కూడా నువ్వు డిజర్వ్ అని నాకు బోర్డులో రాసావు. నాన్ డిజర్వే రాసావు. అన్ని మీరే అనుకోండి, అన్ని మీరే అనుకోండి. జరుపుదామని కూడా ట్రై చేసావు పాపం, అవ్వలేదు నీకు. అదే అంటున్నా, అన్ని మీరు ఊహించేసుకోండి. సార్ వెళ్ళాక చూడాలి. అదే మీరు అన్ని ఊహించేసుకోండి. ఇవి అవి అన్ని మీరే ఊహించేసుకోండి. నేను అక్కడ ఏం రాస్తున్నా అనేది కూడా మీరే ఊహించుకోండి. వద్దు, మీరు రివెంజ్ స్టార్ట్ చేశాక వద్దు. డైలీ డ్యూటీస్ అని చెప్పినా కూడా మీరు రివెంజ్ అది స్టార్టింగ్ చెప్పారు, తర్వాత చెప్పలేదు కదా. ఇచ్చేసి ఇద్దరం చేస్తాం. ఇప్పుడు మీరు నో అంటే నేను ఆల్రెడీ నుంచున్నాను. మాస్టర్ కూడా నేనే చేస్తా. మీ డ్యూటీగా అది రివెంజ్ అంటే ఇప్పుడు మీరు మొన్న అన్ని మాట్లాడినారు, ఆయన అది రివెంజ్ అనే ఫీల్ అవుతారు కదా. మీరు నన్ను అన్నారు ఇంకా పడుకుంటారు, లేస్తారు, తింటారు, అంతే కదా. మీతో ఎప్పుడు కూర్చోను. ఆసియాతో ఎప్పుడు కూర్చోను. 10 మందిలో కూర్చొని అక్కడ పడుకుంటావు తప్ప ఏం యాక్టివిటీ చేయవు. మాస్టర్ మ్యాడ్ లవ్ ఏరియాలో మేము ఎంతమంది కపుల్స్ కలిపి ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నామో మాకు తెలుసు. అందులో మీరు ఉన్నారా లేదా కూడా మాకు తెలుసు మాస్టర్. ఇప్పుడు మీరు అసలు రూల్ బుక్ లో పడుకోవాలని లేదు. మాక్సిమం నేను కూడా చూశాను, మీరిద్దరు పడుకున్నారు, తనైతే ఎక్కువ సార్లు పడుకుంది. ఇప్పుడు మీరు కొత్తగా గోల్డెన్ కపుల్స్ అవ్వగానే రూల్స్ గుర్తొచ్చినాయి. అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ పాయింట్ కూడా క్లారిటీ. ఓకే మాస్టర్, మేము పడుకుంటే మేము తప్పు చేస్తే సారీ, ఓకేనా? మేము పడుకుంటే మేము తప్పు చేస్తే సారీ. మీకు ప్రేమ గురించి చెప్తున్నాను. ఓకే, అది నీ ఇష్టం. డిస్కషన్ వద్దు. నేను రెడీ ఉన్నా, మా ఆయన కూడా రెడీ ఉన్నాడు. మేమిద్దరం రెడీ ఉన్నాం. వాళ్ళ ఇష్టం. మేమిద్దరం రెడీ ఉన్నాం. చెప్తాం. వద్దు, అలా చేయకూడదు. మీరు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దామని మీరు అనుకున్నారు, అది విచ్ ఇస్ పాజిటివ్ థింగ్. ఇప్పుడు వాళ్ళు చేస్తారా చేయరా, ఇట్స్ అప్ టు దెమ్. వాళ్ళు ఎలా చేస్తారా మీరు కాదు, అక్కడ తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ నెగటివ్ స్టార్ట్ మాకు ఇష్టం లేదు. అది పాజిటివ్ అవ్వచ్చు కదా, తర్వాత మెల్లమెల్లగా అది పాజిటివ్ అవ్వచ్చు కదా. అంటారు ఎవరైనా. సంధ్య లేదు శివ్, వాళ్ళు పాజిటివ్ గా స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు. అదే వాళ్ళు చెప్పింది పాజిటివ్ అన్నా నేను కూడా. మాస్టర్ ఏదైతే రివెంజ్ అలా వేరే స్టైల్ లో చేస్తారో అన్నారో, దే డోంట్ వాంట్ టు డూ ఇట్. అదే దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. మీరు పాజిటివ్ గా అడిగాం శివ్. మాట్లాడింది అయ్యా. నువ్వు ఏంటి వదిలే నువ్వు కూర్చో. అరవద్దు నా దగ్గర, కూర్చో ప్రశాంతంగా మాట్లాడదా. మేము మాట్లాడుతున్నప్పుడు సంధ్య వీఆర్ టాకింగ్, యూ సిట్. వీఆర్ టాకింగ్ ఆడదాం. వీఆర్ టాకింగ్, యూ సిట్. మాట్లాడుతుంది కదా, నువ్వు ఎందుకు? నేను ఒకటి చెప్తా చూడు. అమ్మా ఓయ్ సంధ్య, ఒక్క నిమిషం సైలెన్స్. నేను ఒకటి చెప్తా చూడు. యువర్ ఫైనల్ డెసిషన్ ఏంటో చెప్పు. సంధ్య వాళ్ళకి కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినట్టు. ఓకే, ఫైనల్ డెసిషన్ సంధ్య అండ్ బ్రిటో రండి. తను ఆసియా కొంచెం కావాలి. ఫీల్ అవుతుంది ఆసియా. ఫీల్ అవ్వట్లేదు, వేరే వాళ్ళకి కూడా ఇస్తే బాగుండదని. నువ్వు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వట్లేదు. ఒకటి చెప్తాను, ఫుడ్ రాగానే ఫస్ట్ మీరు మాత్రమే తీసుకోవాలి. ఫుడ్ అక్కడ తెచ్చి, ఇది మీ డైలీ డ్యూటీ, 3 meals a day మీరే బయటికి తీసుకొచ్చి అందరికి చెప్పి అందరిని అక్కడ అసెంబ్ల్ చేయాలి. అందరికి ఫుడ్ ఈక్వల్ గా వెళ్తుందా లేదా చూసుకునే బాధ్యత మీది. ప్లీజ్ హౌస్ ది కదా, అది మీరు చూసుకోవాలి. అది కూడా ఉంది, అది డైలీ ఎక్కువగా నేను చూసుకోవాలి కదా. లేదు మా ఇష్టం రాజారాణి, మేము ఏదైనా చెప్పగలుగుతాము, మా ఇష్టము. లీడర్ బోర్డులో ఉన్న మీ పొజిషన్స్ ఆధారంగా మీ రూమ్స్ షిఫ్ట్ అవ్వండి. యాక్చువల్గా ఇప్పుడు లీడర్ బోర్డు ప్రకారంగా బాటమ్ 3 అయితే మేము డామ్కి వెళ్తాము. వాళ్ళు కొత్తగా వచ్చారు కదా, సో వాళ్ళకి ఏదైనా యాక్టివిటీ ఉండి గెలుచుకుంటే ఓకే, డామ్కి వెళ్ళిపోవడానికి రెడీ. బట్ కాకపోతే మేము కూడా ఆడి మేము కూడా చేసాం కదా, మాకు కూడా రూమ్ కావాలని నేను అపీల్ చేస్తున్నా.
అదొక్కటి మీరు డిసైడ్ చేసి చెప్పేస్తే ఐ విల్ గో టు మై రూమ్ అండ్ క్లీన్ అండ్ నీట్. నేను రాజారాణిగా మేము ఏమనుకుంటున్నామంటే మనం అందరం ఆల్రెడీ ఆడుతున్నాం, మనకు లీడర్ బోర్డ్స్ తెలుసు. వీఆర్ మెంటల్లీ డిసైడెడ్ దట్ బాటమ్ 3 విల్ బి ఇన్ ద డామ్. వీ విల్ గో బై దట్ రూల్ ఓన్లీ. ఐ విల్ గివ్ దట్ ప్రివిలేజ్ ఆఫ్ యూజింగ్ ద రూమ్ ఫర్ దెమ్ ఫర్ దిస్ వీక్. నెక్స్ట్ వాళ్ళు కూడా ఆడి బాటంలోకి వస్తే డామ్లోకి వెళ్తారు, పైన ఉంటే రూమ్లోకి వెళ్తారు. Done. షిఫ్ట్ అవ్వండి. విల్ గివ్ రూమ్ టు దెమ్. 4 or 5? వాళ్ళదా 5 రూమ్ నెంబర్ 5. మీది 5 షిఫ్ట్ అయిపోయింది. మీరు నిజంగానే నటరాజ్ మాస్టర్ వాళ్ళని పెట్టుకోవాల్సింది. చాలా తప్పు. అనుకున్నాం కానీ ఆయన మాట్లాడే చాలా తప్పు. ఇప్పుడు నువ్వు హరీష్ గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు? స్టార్టింగ్ వీక్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అరే ఇప్పుడు మీకు నిజంగానే దిస్ ఇస్ ద గేమ్. మీకు అది ఎందుకు అర్థం కావట్లేదు? మీకు సేవ చేయడానికి కాదు సేవకులను పెట్టేది. వాళ్ళు ఏంటన్నది కూడా బయటికి వస్తుంది కదా. ఇట్స్ అ గేమ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ గేమ్. చెయ్యరు కాదు. ఇప్పుడు మా దృష్టిలో ఒకటి కనిపిస్తుంది కదా, మీ దృష్టిలో ఒకటి కనిపిస్తుంది కదా, మీకు పాయింట్ దొరుకుతుంది కదా. అట్లీస్ట్ కెమెరాలకి తెలుస్తుంది కదా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది. అవసరం లేదు. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, నన్ను ఇలానే చూస్తున్నా అంటే అవును, రేపు నన్ను పెట్టుకున్నా నేను ఇలానే చూస్తా. అతనికి హంటింగ్ లానే ఉంటుంది బా. పాయింట్ అర్థం చేసుకో. నేను ఒక గేమ్ కాదు కదా, 3 గేమ్లో కొన్ని 100 పాయింట్లు చూస్తుంటా నేను. ఇప్పుడు పాయింట్ పెట్టబడితే నేను 100 పాయింట్లు పెడతా. రేపు వాళ్ళకి ఏమైనా మోషన్స్ అయినాయి ఏమంటారు, కంపల్సరీగా మాస్టర్ ఏదో చేశాడు అంటాడు. ఇప్పుడు నాకు గేమ్ వస్తుంది, గేమ్ ఛాలెంజ్ చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో నువ్వు అది తీసుకురాపో సేవ కూడా అంటే నేను వెళ్ళి తీసుకురావాలి. అంత ఒప్పుకున్నాక అది తీసుకురాలేదనుకో ఫెయిల్ అంటాడు. ఇప్పుడు మనం నూకరాజు ఏం చేశాడు, అది వెళ్ళి తీసుకురా అన్నాడు. తీసుకొచ్చే లోపు శివ వెళ్ళి ఇక్కడ అతని ప్లేస్లో దూరి గెలిచేశాడు. ఈ పాయింట్స్ అక్కడ పెట్టాల్సింది కదా. ఏది పెడతా. రేపు రోజు నేను అతను ఇక్కడ మాట్లాడలేదు కదా, జడ్జెస్ ముందు మాట్లాడాడు కదా, నేను కూడా జడ్జెస్ ముందు మాట్లాడతాను. నా దగ్గర 100 పాయింట్స్ ఉన్నాయి, చెప్తున్నా కదా 100 తీస్తాను. ఇప్పుడు ఈమెకి గేమ్ ఎలా ఆడాలో తెలియట్లేదు. నేను నేర్పిద్దామంటే కూడా కుదరట్లేదు అసలు. ఎందుకంటే ఆమె వింటలేదు. అప్పుడు ప్రాక్టికల్గా ఉన్నదే చూస్తుంది. ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకునే టైము, నిన్ను తీసుకెళ్ళి గేమ్ వచ్చిందిగా నువ్వు అక్కడ చెయ్యి అంటే చెయ్యాలి. గేమ్ ఆడకుండా ఆపచ్చు కూడా. మనం ట్రిగర్ అయినప్పుడు కొంచెం జాగ్రత్త. లేడు ఆయనతో కొన్నిసార్లు డీల్ చేయలేము. ఒక 2 గేమ్ కొడితే గానీ నేను ఆయన దగ్గర మాట్లాడు. నాకు ఇప్పుడు అర్హత లేదు మాట్లాడేది ఆయనతో. ఇక్కడ అర్హత ఆయన అర్హత లేదు. ఇప్పుడు ఆయన నన్ను అర్హత తీసేస్తాడు. నువ్వు ఫస్ట్ గేమ్ ఆడి చూపించి అంటున్నాడు. ఆడాకే నేను మాట్లాడతా ఇలా అందరితో. ఇంకా మాట్లాడండి. నేను ఆయనకి ఏం చెప్తున్నానంటే ఆడడానికి నేను అడ్డు పడద్దు, మాటలు పడేయద్దు అంటున్నా. ఏం పడేసిన రివెంజ్ అన్న ఓటు రాంగ్. అది నాదొక స్ట్రాటజీ. అది నువ్వు కరెక్ట్. నా స్ట్రాటజీ. మాట వదలకు అంతే చాలు. నువ్వు ఏమన్నాడు అక్కడ అది ఉపయోగించాలి. మాట్లాడి కంట్రోల్ అవుతున్నాడు. కొన్ని అది అక్కడ ఉపయోగించాలి, లేకపోతే దొరికిపోతాం మనం. ఇప్పుడు దొరికిపోయావు లేదని నీకన్నా మనకు తెలుసు కదా. వదిలే. నీ మొగుడు 100 మందికి సమాధానం చెప్పినోడు ఆన్సర్స్ రాకుండా మాట్లాడ్డు. నేను ఇంకా పోయినసారి 3 వారాల్లో నేనేం మాట్లాడలే. 4వ వారంలో క్లారిటీ మాట్లాడతా. ఏమన్నా మాట్లాడు, కొద్దిగా ఓట్స్ వదలకుండా మాట్లాడు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మరి పాజిటివ్ అన్న వర్డ్ కరెక్ట్. అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ అందరి దగ్గర మంచి అవుతున్నారు. ఇప్పుడు పాజిటివ్ అంటే ఇప్పుడు ఇక్కడ మంచిగా ఆడడం వల్ల ఏమీ జరగదు. గేమ్లు ఆడడం వల్ల మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ఇలా కూర్చొని ఎవరు నేనేమి ఇన్ఫ్లుయెన్స్ అవుతాను. ఏమన్నాడు ఎంత ఓట్స్ మాత్రం రాంగ్ గా వదలదు. వదలను అంతే చాలు. వదలను ఆడు. నేను నీతో పాటు నేను ఆడతాను. జీవితంలో ముందుకు సాగాలంటే నిన్ను